ఐపీఎల్ 2025 ముగింపు దశకు చేరుకుంది. ఆల్రెడీ లీగ్ మ్యాచెస్ కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా మిగిలినవి 4 ప్లే ఆఫ్ మ్యాచెస్ మాత్రమే. ఇక నుండి అయితే మనం సీజన్ రివ్యూలో భాగంగా కొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేసుకోబోతున్నాం. అండ్ వాటిలో ఫస్ట్ వన్ వచ్చేసి టాప్ 10 ఫెయిల్డ్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్స్. అంటే ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్లో కోట్లు పెట్టి కొనుగోలు చేసిన కొంతమంది ప్లేయర్స్ తమ స్థాయికి తగ్గట్టు రాణించలేదు. ఇన్ఫ్యాక్ట్ కొంతమంది అయితే చాలా పూర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. తాము తీసుకున్న శాలరీకి కానీ ఆటకి కానీ ఎక్కడ సంబంధం లేదు. సో అలాంటి 10 మంది ఫెయిల్డ్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్స్ గురించి ఈ వీడియోలో చెప్పుకోబోతున్నాం. అండ్ నేనైతే ఈ వీడియోలో కేవలం 6 కోట్ల కంటే ఎక్కువ ధర పలికిన ప్లేయర్స్ని మాత్రం ఇంక్లూడ్ చేశాను. అలాగే పెర్ఫార్మెన్స్ కూడా బిలో యావరేజ్ అండ్ వరస్ట్ ఉంటే మాత్రమే లిస్ట్లో పెట్టాను. సో లిస్ట్లో ఎక్కువ డబ్బులు తీసుకుని బాగా ఫెయిల్ అయిన ప్లేయర్స్ మాత్రం ఉంటారు. అండ్ చివరిలో బిలో యావరేజ్ మరి యావరేజ్గా పెర్ఫామ్ చేసిన ఒక 5 మంది గురించి కూడా చెప్పుకుందాం. సో మీరైతే ఈ వీడియోను చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. అండ్ ఆల్సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు ఇంకా కావాలనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియజేయండి. ఎందుకంటే మీరు వీటిని చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తేనే కంటిన్యూ చేస్తాను, అదర్వైజ్ వేరే వీడియోలు చేస్తాను. సో మీరైతే ఈ వీడియోని చూసిన తర్వాత నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎనివే ఇప్పుడైతే మనం టాప్ 10 ఫెయిల్డ్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్స్ ఎవరో చూసేద్దాం. నెంబర్ 10 డేవిడ్ మిల్లర్. సౌత్ ఆఫ్రికాకి చెందిన ఈ స్టార్ బ్యాట్స్మెన్ను లక్నో టీమ్ ఆక్షన్లో 7.5 కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేసింది. మిగిలిన వాళ్ళకి మిడిల్ ఆర్డర్లో స్టెబిలిటీ కోసం మిల్లర్ను కొనుక్కున్నారు. కానీ అతను చూసుకుంటే మాత్రం ఈ సీజన్లో చాలా దారుణంగా పెర్ఫామ్ చేశాడు. 11 ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేస్తే 153 పరుగులు మాత్రమే చేశాడు. యావరేజ్ 30.6 ఉన్నప్పటికీ స్ట్రైక్ రేట్ మాత్రం 127.5గానే ఉంది. మిగిలిన అతని ఈ సీజన్లో ఒక హాఫ్ సెంచరీ కూడా కొట్టలేకపోయాడు. సో గతంతో పోల్చుకుంటే ఈసారి మిల్లర్కి ఆక్షన్లో చాలా మంచి ప్రైస్ వచ్చింది. బట్ తనకు వచ్చిన ప్రైస్కి న్యాయం చేసేలా ఎక్కడ కూడా పెర్ఫామ్ చేయలేదు. ఇన్ఫాక్ట్ తన గట్టిగా గెలిపించిన మ్యాచ్ ఈ సీజన్లో ఒక్కడు కూడా లేదు. సో మిల్లర్ అయితే ఈ సీజన్లో చాలా డిసప్పాయింటింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. నెంబర్ 9 ముఖేష్ కుమార్. ఈ ప్లేయర్ అయితే ఢిల్లీ టీం ఆక్షన్లో 8 కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేసింది. అది కూడా వాళ్ళు ఆర్టీఎం కార్డుని యూజ్ చేసి మరీ ఈ ప్లేయర్ని తీసుకున్నారు. బట్ ఈ సీజన్లో అతని పెర్ఫార్మెన్స్ చూసుకుంటే మాత్రం అంత చెప్పుకోదగ్గ రీతిలో లేదు. మెయిన్లీ అంచనాలకు తగ్గట్టు రాణించలేకపోయాడు. సో ముఖేష్ కుమార్ అయితే ఐపీఎల్ 2025లో 12 ఇన్నింగ్స్లో బౌలింగ్ చేస్తే 12 వికెట్లు మాత్రమే తీశాడు. యావరేజ్ 34గా ఉంది. అంటే ఎకానమీ చూసుకుంటే ఏకంగా 10.3 ఉంది. అంటే అతను యావరేజ్గా ప్రతి మ్యాచ్ కూడా 40 కంటే ఎక్కువ రన్స్ ఇస్తూ వెళ్ళిపోయాడు. కొన్ని వికెట్స్ ఏమైనా ఎక్కువ తీశాడంటే లేదు, యావరేజ్గా మ్యాచ్కి ఒక్కటి మాత్రమే తీశాడు. సో తను 4 వికెట్లు తీసిన ఒక్క మ్యాచ్ను పక్కన పెడితే మిగతా మ్యాచ్లో ముఖేష్ కుమార్ చెప్పుకోదగ్గ ఆటతీరు కనబరచలేదు. పర్టికులర్గా లీగ్ స్టేజ్ చివరిలో ముంబైతో జరిగిన డూ ఆర్ డే మ్యాచ్లో అతనైతే ధారాళంగా రన్స్ ఇచ్చేశాడు. సో డెఫినెట్లీగా సీజన్తో పోల్చుకుంటే సీజన్ ముఖేష్ కుమార్కి ఒక బిలో పార్ సీజన్ అని చెప్పుకోవాలి. నెంబర్ 8 ఆకాశ్దీప్. ఈ ప్లేయర్ మీద లక్నో సూపర్ జైంట్స్ టీం చాలా పెద్ద ప్రైస్ పెట్టారు. ఆక్షన్లో ఏకంగా 8 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తీసుకున్నారు. అది కూడా అతనికి ఐపీఎల్లో మరీ బీభత్సమైన సక్సెస్ లేకపోయినా సరే ఇంత పెద్ద అమౌంట్ పెట్టి తీసుకున్నారు. ఎందుకంటే అతను ఆక్షన్ టైంలో మన టీం ఇండియా తరపున మంచిగా బౌలింగ్ చేశాడు. బట్ అగైన్ ఐపీఎల్ విషయానికి వచ్చేసరికి మాత్రం ఆకాశ్దీప్ మరోసారి తేలిపోయాడు. 6 ఇన్నింగ్స్లో బౌలింగ్ చేస్తే 3 వికెట్లు మాత్రమే తీసుకున్నాడు. బౌలింగ్ యావరేజ్ 76.3గా ఉంది. అండ్ ఎకానమీ చూసుకుంటే ఏకంగా 12.1 ఉంది. సో ఆకాశ్దీప్ తీసుకున్న 8 కోట్ల శాలరీకు అతను ఇచ్చిన పెర్ఫార్మెన్స్కి ఎక్కడ కూడా సంబంధం లేదు. చాలా అంటే చాలా వరస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇన్ఫాక్ట్ ఒక సాడ్ కోఇన్సిడెన్స్ ఏంటంటే అతని టీంలోకి వచ్చిన దగ్గర నుండి లక్నో టీం సెకండ్ హాఫ్లో మ్యాచ్ ఓడిపోవడం మొదలుపెట్టింది. సో ఈ పెర్ఫార్మెన్స్ని బేస్ చేసి చూసుకుంటే లక్నో టీం నెక్స్ట్ సీజన్ కోసం అతన్ని రిటైన్ చేసుకోవడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అని చెప్పుకోవచ్చు. నెంబర్ 7 లియామ్ లివింగ్స్టోన్. ఆర్సీబీ టీం ఈ ప్లేయర్ మీద చాలా నమ్మకం పెట్టి ఆక్షన్లో చాలా పెద్ద ప్రైస్ పెట్టారు. సరైన ఫామ్లో లేకపోయినప్పటికీ 8.75 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తీసుకున్నారు. బట్ లివింగ్స్టోన్ చూసుకుంటే తన ప్రైస్ తగ్గట్టు ఏమాత్రం పెర్ఫామ్ చేయలేకపోయాడు. ఇన్ఫ్యాక్ట్ ఆర్సీబీ టీం మ్యాక్స్వెల్కి జిరాక్స్ కాపీ తెచ్చిపెట్టుకున్నట్టు అయింది. సో లివింగ్స్టోన్ అయితే ఈ సీజన్లో 7 ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేస్తే 87 పరుగులు మాత్రమే చేశాడు. యావరేజ్ 14.5గానే ఉంది. మిగిలిన స్ట్రైక్ రేట్ చూసుకుంటే 120 ఉంది. సో ఒక భారీ హిట్టర్గా పేరున్న లివింగ్స్టోన్ ఇంత దారుణంగా పెర్ఫామ్ చేస్తాడని చెప్పి ఆర్సీబీ ఫ్యాన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తుండ్రు. అయితే బౌలింగ్లో చూసుకుంటే మాత్రం కాస్త పర్వాలేదు, 2 వికెట్లు తీశాడు. మిగిలిన ఎకానమీ 8.4 ఉంది. సో బౌలింగ్ వరకు యాజ్ ఆల్రౌండర్గా లివింగ్స్టోన్ ఏదైతే చేయగలదో చేశాడు. కానీ బ్యాటింగ్ మాత్రం కంప్లీట్ లెటర్ ఫ్లాప్ అయింది. దీంతో ఖచ్చితంగా ఆర్సీబీ టీం నెక్స్ట్ ఇయర్ కోసం అతను రిటైన్ చేసుకునే అవకాశమే లేదు. నెంబర్ 6 జేక్ ఫ్రేజర్ మెక్గర్క్. లాస్ట్ ఇయర్ అయితే ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్మెన్ అదరగొట్టేశాడు. డిస్ట్రక్టివ్ బ్యాటింగ్తో అపోనెంట్ టీమ్స్ యొక్క వెన్నులో వణుకు పుట్టించాడు. దీనివల్ల డీసీ టీం ఆక్షన్లో పోటీపడి మరీ 9 కోట్ల రూపాయలతో అతను దక్కించుకున్నారు. అది కూడా ఆర్టీఎం కార్డు యూజ్ చేసి. సో జేఎఫ్ఎం మీద అయితే ఢిల్లీ టీం గట్టిగానే ఇన్వెస్ట్ చేసింది. కానీ అతని పెర్ఫార్మెన్స్ చూసుకుంటే మాత్రం కంప్లీట్లీ నిల్ అని చెప్పుకోవచ్చు. ఒక్కసారైన ఇన్నింగ్స్ లేదు. మొత్తం ఈ సీజన్లో 6 ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేస్తే 55 పరుగులు మాత్రమే చేశాడు. యావరేజ్ 9.2గా ఉంది. మరి ముఖ్యంగా అతని స్ట్రైక్ రేట్ కేవలం 105. సో లాస్ట్ ఇయర్ చాలా వరకు తక్కువ డబ్బులు తీసుకున్న జేఎఫ్ఎం అద్భుతమైన స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు. కానీ సీజన్లో మాత్రం ఎక్కువ డబ్బులు తీసుకుని ఢిల్లీ టీంకి పెద్ద కన్నం పెట్టాడు. దీంతో నెక్స్ట్ ఇయర్ ఐపీఎల్ కోసం ఢిల్లీ టీం జేఎఫ్ఎంని రిటైన్ చేసుకునే అవకాశమే కనిపించట్లేదు. ఇన్ఫాక్ట్ ఒకవేళ వాళ్ళు అతను ఇదే ప్రైస్ రిటైన్ చేసుకుంటే అది బిగ్గెస్ట్ షాక్ అని చెప్పుకోవచ్చు. నెంబర్ 5 రవిచంద్రన్ అశ్విన్. సిఎస్కే టీం ఆక్షన్లో స్టార్ స్పిన్నర్ని కొనుగోలు చేసినప్పుడు చాలా బజ్ క్రియేట్ అవ్వడం చూసాం. మెయిల్ అశ్విన్కి హోమ్ కమింగ్ ఈ సీజన్లో చాలా గట్టిగా ఆడతాడని చెప్పి అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. పర్టికులర్గా చెన్నై చెప్ప గ్రౌండ్లో అశ్విన్కి చాలా మంచి రికార్డు ఉంది. దీనివల్ల సిఎస్కే టీం అతని మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు. అండ్ ఆల్సో 9.75 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేశారు.
కానీ ఈ సీజన్ స్టార్ట్ అయ్యాక వాళ్ళకి షాక్ తగిలింది. అశ్విన్ అనుకున్న స్థాయిలో పెర్ఫామ్ చేయలేకపోయాడు. 9 ఇన్నింగ్స్లో బౌలింగ్ చేస్తే 7 వికెట్లు మాత్రమే తీశాడు. మెయిల్ అతని బౌలింగ్ యావరేజ్ 40.4గా ఉంటే ఎకానమీ 9.1గా ఉంది. సో యాక్చువల్గా మనమైతే అశ్విన్ దగ్గర నుండి మరీ ఎక్కువ వికెట్లు అయితే ఎక్స్పెక్ట్ చేయం. బట్ ఎకానమీ విషయంలో మాత్రం అతని మీద చాలా అంచనాలు ఉంటాయి. మెయిల్ వికెట్స్ తీయకపోయినా పొద్దుపుగా బౌలింగ్ చేస్తాడని చెప్పి అతనికి పేరు ఉంది. కానీ సీజన్లో అది కూడా చేయలేకపోయాడు. బట్ యావరేజ్గా మ్యాచ్ కనీసం 1 వికెట్ కూడా తీయలేకపోయాడు. అండ్ ఆల్సో ఎకానమీ కూడా చాలా హైగా ఉంది. సో డెఫినెట్లీ అశ్విన్ అయితే సీజన్లో తను తీసుకున్న శాలరీకి తగ్గట్టు పెర్ఫామ్ చేయలేకపోయాడు. మరి సిఎస్కే టీం రాబోయే సీజన్ కోసం అతన్ని రీటైన్ చేసుకుంటారా లేకపోతే ఇంకా వదిలేస్తారనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. నెంబర్ 4 మహమ్మద్ షమి. ఈ సీజన్లో అందరినీ బాగా డిసప్పాయింట్ చేసిన ప్లేయర్ షమి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నార్మల్గా షమి అంటే మినిమం పెర్ఫార్మెన్స్ ఉంటుంది. అంటే ఒక మినిమం గ్యారంటీ లాంటి ప్లేయర్. ప్రతి సీజన్కు కనీసం 15 వికెట్లైనా సరే తీసుకుంటూ ఉంటాడు. సో షమి ఒక జెన్యూన్ వికెట్ టేకర్ అని తెలిసి ఎస్ఆర్హెచ్ టీం అతని మీద చాలా ఎక్కువగా ఇన్వెస్ట్ చేసింది. ఏకంగా 10 కోట్లు పెట్టి తీసుకున్నారు. అది కూడా నటరాజన్ మరి భువనేశ్వర్ కుమార్ లాంటి బౌలర్స్ కోసం వెయిట్ చేయకుండా షమి కోసం వెళ్ళిపోయారు. సో టు బీ ఫ్రాంక్, షమిని కొనుక్కున్న టైంలో ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అంతా కూడా చాలా వరకు మంచిగానే ఫీల్ అయ్యారు. అంటే భూవీకి సరైన రీప్లేస్మెంట్ ప్లేయర్ని తీసుకున్నారని చెప్పి సంతోషపడ్డారు. బట్ సీజన్ స్టార్ట్ అయ్యి చూసుకుంటే షమి పెర్ఫార్మెన్స్ చాలా ఘోరంగా తయారైంది. మెయిన్లో ఒక మ్యాచ్లో చూసాం 75 పరుగులు సమర్పించుకున్నాడు. సో షమి అయితే సీజన్లో డిజాస్టర్స్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. 9 ఇన్నింగ్స్లో బౌలింగ్ చేస్తే కేవలం 6 వికెట్లు మాత్రమే తీశాడు. అది కూడా అతను బౌలింగ్ యావరేజ్ ఏకంగా 56.2 ఉంది. అండ్ ఎకానమీ చూసుకుంటే 11.2గా ఉంది. సో అయితే ఖచ్చితంగా షమి రేంజ్ స్టాట్స్ అయితే కావు. ఇన్ఫాక్ట్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ షమి రేంజ్లో ఫెయిల్ అవుతాడని చెప్పి కలలో కూడా అనుకుని ఉండరు. సో ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ టీం ప్లే ఆఫ్స్కు క్వాలిఫై కాకపోవడానికి షమి ఫెయిల్యూర్ కూడా ఒక మెయిన్ రీజన్. ఇన్ఫాక్ట్ అతని టీం నుంచి పక్కన పెట్టిన తర్వాత ఎస్ఆర్హెచ్ టీం మ్యాచ్లు గెలవడం చూసాం. సో దీంతో నెక్స్ట్ ఇయర్ కోసం అయితే ఎస్ఆర్హెచ్ టీం షమిని రీటైన్ చేసుకోవడానికి పెద్దగా అవకాశాలు కనిపించట్లేదు. మోస్ట్ లైక్లీ అతను ఆప్షన్లోకి వదిలేయచ్చు. నెంబర్ 3 కగిసో రబాడా. ఈ స్టార్ బౌలర్ మీద కూడా జీటీ టీం చాలా ఆశలు పెట్టుకుంది. ఆప్షన్లో ఏకంగా 10.75 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తీసుకున్నారు. కానీ అతని పెర్ఫార్మెన్స్ చూసుకుంటే మాత్రం ఈ సీజన్లో చాలా ఘోరంగా ఉంది. ఇన్ఫాక్ట్ అసలు అతని సీజన్కి అందుబాటులోనే లేడు. బ్యాన్ కారణంగా ఒక నెల పాటు స్వదేశానికి వెళ్ళిపోయాడు. పోనీ అతను ఆడిన 4 మ్యాచ్లైనా బాగా వేశాడంటే అది లేదు. కేవలం 2 వికెట్లు మాత్రమే తీశాడు. బౌలింగ్ యావరేజ్ 81గా ఉంటే ఎకానమీ 11.6గా ఉంది. సో డెఫినెట్లీ కగిసో రబాడాకి ఈ సీజన్ ఒక ఫర్గెటబుల్ సీజన్ అని చెప్పుకోవచ్చు. అయితే అతను మరీ 4 మ్యాచ్ల పెర్ఫార్మెన్స్ని బేస్ చేసుకుని జడ్జ్ చేయలేం. మరి కొన్ని మ్యాచ్లు ఉంటే మేబీ అతని మీద ఒక క్లారిటీ వచ్చేది. బట్ ఎనివే తన స్థాయిపడి చూసుకుంటే 4 మ్యాచ్ల పెర్ఫార్మెన్స్ మాత్రం చాలా పూర్గా ఉంది. సో దీంతో మోస్ట్లీ గుజరాత్ టీం నెక్స్ట్ ఇయర్ కోసం అతన్ని రీటైన్ చేసుకునేందుకు తక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ముఖ్యంగా అతని ప్రైస్ చాలా ఎక్కువగా ఉంది, 10.75 కోట్లు. దీంతో అతను ఆప్షన్లోకి వదిలేస్తే వాళ్ళకి పర్స్ ఖాళీ అవుద్ది. చూడాలి మరి గుజరాత్ టీం రబాడాని రీటైన్ చేసుకుంటారా లేకపోతే ఆప్షన్లోకి వదిలేస్తారనేది. నెంబర్ 2 వెంకటేష్ అయ్యర్. ఈ ప్లేయర్లో ఏం చూసారో తెలియదు కానీ ఆప్షన్లో కేకేఆర్ టీం ఏకంగా 23.75 కోట్లు పెట్టి కొనుగోలు చేశారు. అండ్ ఆ టైంలోనే కేకేఆర్ టీం మీద చాలా క్రిటిసిజం వచ్చింది, ఎందుకు ఈ ప్లేయర్ మీద ఎంత ప్రైస్ పెట్టారని చెప్పి. బట్ సీజన్ స్టార్ట్ కాకముందు వాళ్ళైతే కాన్ఫిడెంట్గా ఉన్నారు. వెంకటేష్ అయ్యర్ మీద పెట్టిన డబ్బులకి అతను న్యాయం చేస్తాడని చెప్పి వాళ్ళు ధీమా వ్యక్తం చేశారు. కానీ అతని పెర్ఫార్మెన్స్ చూసుకుంటే మాత్రం కేకేఆర్ టీంని దివాలా తీసాడని చెప్పాలి. ఎందుకంటే అతను తీసుకున్న శాలరీకి ఇచ్చిన పెర్ఫార్మెన్స్కి ఎక్కడా సంబంధం లేదు. కేవలం ఒకే ఒక ఇన్నింగ్స్ మంచిగా ఆడాడు ఎస్ఆర్హెచ్ టీం మీద. బట్ మిగతా అన్ని మ్యాచ్లు చూసుకుంటే దారుణమైన పెర్ఫార్మెన్స్. సో వెంకయ్య అయితే సీజన్లో మొత్తం 11 ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేస్తే కేవలం 142 పరుగులు మాత్రమే చేశాడు. యావరేజ్ 20.3 అండ్ స్ట్రైక్ రేట్ చూసుకుంటే 139.2. సో డెఫినెట్లీ అయితే అతను ప్రైస్తో కంపేర్ చేసుకుంటే చాలా పూర్ స్టేట్స్. ఇన్ఫాక్ట్ అతను కొన్నప్పుడే ఓవర్ ప్రైస్ అని చెప్పి అందరికీ తెలుసు. బట్ ఎక్కడో చిన్న ఆశ తన ప్రైస్కి తగ్గట్టు పెర్ఫామ్ చేస్తాడేమని చెప్పి. బట్ వెంకయ్య మాత్రం ఆ ఆశ నిజం చేయలేకపోయాడు. చాలా దారుణమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. దీంతో మోస్ట్ లైక్లీ కేకేఆర్ టీం అతను ఆప్షన్లోకి వదిలేసే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఒకవేళ అతను మళ్ళీ కావాలనుకున్నా సరే ఆప్షన్లోకి వదిలేసి తిరిగి బైబ్యాక్ చేస్తేనే బెటర్. బట్ ఈ ప్రైస్తో రిటైన్ చేసుకుంటే మాత్రం మరోసారి వాళ్ళ పర్సుకు గండిపడిపోద్ది. నెంబర్ 1 రిషబ్ పంత్. 27 కోట్ల రూపాయలు దక్కించుకుని ఐపీఎల్లో మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్గా నిలిచిన రిషబ్ పంత్ పెర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేసరికి మాత్రం కంప్లీట్లీ డీలా పడిపోయాడు. ఈ సీజన్లో చివరిగా ఆర్సీబీ టీం మీద కొట్టిన సెంచరీ పక్కన పెడితే మిగతా అన్ని మ్యాచ్లు కూడా పంత్ ఫెయిల్ అయ్యాడు. ఈవెన్ దో సిఎస్కే టీం మీద 50 కొట్టినప్పటికీ అది చాలా స్లోగా వచ్చింది. ఇన్ఫాక్ట్ ఆ 50 కొట్టినప్పుడు లక్నో టీం ఓడిపోయింది. అలాగే ఆర్సీబీ టీం మీద 100 కొట్టినప్పుడు కూడా లక్నో టీం ఓడిపోయింది. సో క్లియర్లీ సీజన్ అయితే రిషబ్ పంత్ ఆ ప్రైస్ ట్యాగ్ ఒత్తిని అయితే ఫేస్ చేశాడు. తన నార్మల్ రేంజ్ బ్యాటింగ్ కూడా చేయలేకపోయాడు. పోనీ క్యాప్టెన్స్ ఏమైనా బాగుందంటే అది కూడా సరిగ్గా లేదు. సో డెఫినెట్లీ పంత్ అయితే ఇది ఒక ఫర్గెటబుల్ సీజన్ అని చెప్పుకోవచ్చు. మేలు లక్నో ఓనర్ సంజు ఇంకా పంత్ మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు. కేఎల్ లాంటి ఒక కన్సిస్టెంట్ ప్లేయర్ని అవమానించి పంత్ని తీసుకొచ్చాడు. బట్ పంత్ చూసుకుంటే లక్నో ఓనర్కి కంటి మీద కునికి లేకుండా చేశాడు. ఫస్ట్ హాఫ్లో కొన్ని మ్యాచ్లు గెలిపించినప్పటికీ సెకండ్ హాఫ్లో చూసాం కంప్లీట్లీ డీలా పడిపోయింది ఆ టీం. సో రిషబ్ పంత్ అయితే ఈ సీజన్లో 11 ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేస్తే కేవలం 269 రన్స్ మాత్రమే కొట్టాడు. యావరేజ్ 24.4గా ఉంది. అండ్ స్ట్రైక్ రేట్ చూసుకున్న కేవలం 133గా మాత్రమే ఉంది. ఇన్ఫాక్ట్ ఆర్సీబీ టీం మీద కొట్టిన సెంచరీ పక్కన పెట్టేస్తే అతని స్టాట్స్ మరీ పూర్గా ఉన్నాయి. సో డెఫినెట్లీ పంత్ అయితే తన ప్రైస్ ట్యాగ్ని జస్టిఫై చేయలేకపోయాడు. అయితే లక్నో టీం అతను రీటైన్ చేసుకునేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే వెళ్తూ ఒక మంచి సెంచరీ కొట్టాడు. దీంతో లక్నో ఓనర్ మేబీ అతనికి సానుకూలంగా ఉండేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. లేదు టూ మచ్ ప్రైస్ అనుకుంటే అతను వదిలేసి వేరే ప్లేయర్ కోసం కూడా ట్రై చేయొచ్చు. చూడాలి మరి లక్నో టీం రిషబ్ పంత్ని రీటైన్ చేసుకుంటారు లేకపోతే వదిలేస్తారనేది. సో వీళ్ళే గైస్ ఐపీఎల్ ఆప్షన్లో ఎక్కువ డబ్బులు సంపాదించుకున్నప్పటికీ ఆటలో మాత్రం ఆ రేంజ్ పెర్ఫార్మెన్స్ చూపించలేకపోయారు. ఇక వీళ్ళతో పాటు మరి 5 ప్లేయర్స్ కూడా ఉన్నారు. బట్ వాళ్ళు బిలో యావరేజ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు.
ఇప్పుడు మనం చెప్పుకున్న 10 ప్లేయర్స్ అంతా వరస్ట్ పెర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేదు, కాస్త బెటరే. సో వారిలో ఫస్ట్ వన్ చూసుకుంటే ఆబ్వియస్లీ ఇషాన్ కిషన్. ఎస్ఆర్హెచ్ టీం అయితే 11.25 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. బట్ అతను ఫస్ట్ మ్యాచ్, మధ్యలో ఒక మ్యాచ్, అలాగే చివరిలో ఒక మ్యాచ్, ఈ 3 మ్యాచ్లో మాత్రమే బాగా పెర్ఫామ్ చేశాడు. సో ఈ సీజన్లో అతని స్టాట్స్ అయితే చూడడానికి బాగానే ఉన్నాయి. 35 యావరేజ్ ఉంది, అలాగే 152 స్ట్రైక్ రేట్ ఉంది. బట్ అతని ఇంపాక్ట్ చూసుకుంటే మాత్రం 3 మ్యాచ్లోనే ఉంది, మిగతా అన్ని మ్యాచ్లో ఫెయిల్ అయ్యాడు. ఇక పంజాబ్ చెందిన మార్కస్ స్టోయినిస్ కూడా ఈ విధంగా యావరేజ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అతను ఆక్షన్లో పంజాబ్ వాళ్ళు 11 కోట్లు పెట్టి తీసుకున్నారు. బట్ బ్యాటింగ్లో మాత్రమే చెప్పుకోదగ్గ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. కానీ బౌలింగ్లో చూసుకుంటే మాత్రం ది వర్స్ట్ పెర్ఫార్మెన్స్. ఆల్మోస్ట్ సీజన్లో 12 ఓవర్లు బౌలింగ్ చేస్తే ఒక వికెట్ కూడా తీయకుండా 161 పరుగులు సమర్పించుకున్నాడు. సో స్టోయినిస్ అయితే కేవలం బీబీకేఎస్ టీంకి ఒక డిపార్ట్మెంట్లో మాత్రమే కంట్రిబ్యూట్ చేయగలిగాడు. అది కూడా మరీ హెవీగా కాదు, కొన్ని మ్యాచెస్లో మాత్రమే బాగా ఆడాడు. ఇక వీళ్ళతో పాటు దీపక్ చార్ కూడా అంత మంచిగా పెర్ఫామ్ చేయలేదు. అతని ముంబై టీం 9.25 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. కానీ అతని పెర్ఫార్మెన్స్ చూసుకుంటే చాలా వరకు యావరేజ్గానే ఉంది. ఇన్ఫాక్ట్ బిలో పార్ అని చెప్పుకోవచ్చు. 14 ఇన్నింగ్స్లో 11 వికెట్లు మాత్రమే తీశాడు. బౌలింగ్ యావరేజ్ 34.2 ఉంటే ఎకానమీ 9.2గా ఉంది. సో డెఫినెట్లీ దీపక్ చార్ అయితే ఇంకా బెటర్గా పెర్ఫామ్ చేసి ఉండాల్సిందే. ఇన్ఫాక్ట్ బుమ్రా కంబ్యాక్ చేసి బాగా పెర్ఫామ్ చేయడం వల్ల అతని ఫెయిల్యూర్ పెద్దగా ఎఫెక్ట్ చూపించలేదు. లేకపోతే ముంబై టీం ప్లే ఆఫ్స్కి రావడం కూడా చాలా కష్టంగా మారుండేది. ఇక మిగతా ప్లేయర్స్ చూసుకుంటే తుషార్ దేశపాండే కూడా అనుకున్న స్థాయిలో రాణించలేదు. అతని ఆర్ఆర్ టీం 6.5 కోట్లు పెట్టి తీసుకుంది. బట్ అతను మాత్రం ఈ సీజన్లో కొన్ని మ్యాచెస్లోనే బాగా బౌలింగ్ చేశాడు, చాలా మ్యాచెస్లో ఫెయిల్ అయ్యాడు. ఇన్ఫాక్ట్ ఎకానమీ 10 కంటే ఎక్కువ ఉంది. అలాగే చివరిగా డెవాన్ కాన్వే చూసుకున్న తన ప్రైస్ ట్యాగ్ న్యాయం చేయలేకపోయాడు. సిఎస్కే టీం అతను 6.25 కోట్లు పెట్టి తీసుకుంది. బట్ అతని పెర్ఫార్మెన్స్ చూసుకుంటే మాత్రం అసలు చెప్పుకోదగ్గ రీతిలో లేదు. మెయిన్గా కన్సిస్టెన్సీ లోపించడం చూసాం. సో మనం చెప్పుకున్న 5 ప్లేయర్స్ కూడా తమ ప్రైస్ ట్యాగ్ న్యాయం చేయలేకపోయారు. బట్ మెయిన్ లిస్ట్లో చెప్పుకున్న 10 మంది ప్లేయర్స్తో కంపేర్ చేసుకుంటే కాస్త బెటర్ అని చెప్పుకోవచ్చు. మరి మనం చెప్పుకుని 15 మంది ఎక్స్పెన్సివ్ ప్లేయర్స్లో ఏ ప్లేయర్ మిమ్మల్ని బాగా డిసప్పాయింట్ చేశాడో కింద కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ సిరీస్లో ఏ టాపిక్ మీద వీడియో చేయమంటారో అది కూడా కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.